నా పేరు కళ్యాణి, గ్రామం ముత్యాలమ్మగూడెం, ఏరియా చిన్నపూరి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మరియు మహిళలకు, ఇతరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున జాతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన సంవత్సరం 79వ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ 80వ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా విజయవంతం చేద్దాము అందరం కలిసి. గడిచిన సంవత్సరంలో గ్రామ పంచాయతీ నాయకత్వ లీడర్గా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలను జరుపుకున్నాము. ఈ 80వ సంవత్సరంలో కూడా జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తుంచుకొని ప్రజా అభివృద్ధికి శ్రమ పడుదాము. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు మన మహిళలందరం కలిసి గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము. మహిళ తమ నాయకత్వ సామర్థ్యాన్ని ఇప్పుడే నిరూపించారు. అయితే వారిని ఇంకా మరింత బలోపేతం చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. ప్రతి మహిళకు విద్య ఎంతో న్యాయమైన విద్యను అందించాలి. విద్య మహిళలకు ఎంతో అవసరం. న్యాయమైన విద్యను అందించడం వల్ల మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని వారు తమ ధైర్యాన్ని, శక్తిని నిరూపించుకుంటారు. అన్ని రంగాలలోకి ముందుకు రావడానికి వాళ్ళు ఎంతో ప్రోత్సాహాన్ని చూపుతారు. నాయకత్వ శిక్షణ, డిజిటల్ పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కార్యక్రమాలను తరచుగా నిరూపించాలి. కుటుంబం మరియు సమాజం మహిళలకు సంపూర్ణ సహకారాన్ని అందించాలి. మహిళా నాయకత్వం గౌరవించి ప్రోత్సహించాలి. మహిళ ఆర్థిక సహాధికారితను ప్రోత్సహించాలి. స్వయం సహాయక సంఘం, నైపుణ్య అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా మహిళలకు ప్రోత్సహించాలి. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలను, బాలికలను నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి. వారిని పాఠశాలల్లో, కళాశాలల్లో మరియు సమాజంలో వారిని భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దాలి. మహిళలు ముందుకు నడిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం అభివృద్ధి చెందితేనే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ అవకాశాన్ని కల్పించిన మైకల్ యాన్సెల్ గారికి మరియు సాంఘిక సేవా సంస్థ అయినటువంటి మన డైరెక్టర్ మదర్ టెల్లా గారికి మరియు వారి బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇక్కడ విచ్చేసిన అందరికీ జాతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.